హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సో ప్రస్తుతం మనం ఏదైతే లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర ఉన్నామో, కడెం ప్రాజెక్ట్ దగ్గరలోనే ఈ రెస్టారెంట్ ఉంటుంది. కొంచెం దాబా అట్మాస్ఫియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓ రెస్టారెంట్ ఇది చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఇప్పుడే ఇంతకు ముందే ఈ కడెం ప్రాజెక్టులో పట్టినటువంటి చేపలు ఫ్రెష్గా ఇక్కడే చేపలు పట్టేసి దాన్ని మనకు కర్రీ చేసేస్తున్నారు. సో ఒక మంచి కొత్త ఇంగ్రీడియంట్స్తో ఒక రకమైనటువంటి ఫ్లేవర్తో అద్భుతంగా కూడా వీళ్ళ దగ్గర ఇది బాగా సేల్ అవుతుందని చెప్తా ఉన్నారు ఈ కర్రీ. సో ఇదేంటో ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు, మీ పేరు? ఈశ్వర్ గారు ఉన్నారు, షెఫ్. వారు ఇక్కడ చాలా కాలంగా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. సో దీంట్లో ఎక్స్పర్ట్ అని కూడా చెప్తా ఉన్నారు. ఈ కర్రీ, ఫిష్ కర్రీ ఏ విధంగా చేస్తారో చూద్దాం. రైట్. ముందు ఇది ఏంటి, ఏం ఫిష్ ఇది? రవ్వ ఫిష్ సార్. రవ్వ ఫిష్. ఓకే సార్. ఇప్పుడు ఏంటి మనం ఇది ఒక ప్యాన్ అంటే ఒక మూకుడు గిన్నె లాంటిది పెట్టుకున్నాము. రైట్. బాదమే తర్వాత ఏం చేయాలా? మనం నూనె వేయాలి సార్. నూనె వేయాలి. నూనె వేస్తే ఒక మెక్క కూడా వేయద్దు, మొత్తం నూనె వస్తాయి. ఒక గింత వస్తే చాలు. నూనె సరిపోతుంది? అది సరిపోతుంది. ఇది ఎంత క్వాంటిటీ? ఇది ఒక కేజీ ఉంటుంది సార్. కేజీకి ఆ నూనె సరిపోతుంది. రైట్. తర్వాత నెక్స్ట్ తర్వాత మనం బండ పూలు, బగార పత్తా వేయాలి. ఈ బగార పత్తా ఇది రెండు వేయాలి. బండ పూలు వేయాలి. సో అంటే ఇప్పుడు నూనె వేడి కాలేదు కదా, కాకముందు వేసి కూడా ఏం కాదు. కొంచెం ఎక్కువ అయితే మరి అది మాడిపోతాయి. నూనె వేడి అవుతే మాడిపోతుంది. సో నూనె వేడి కాకముందే వేసింది. ఓకే. సో ఎంతకాలంగా చేస్తున్నారు ఇక్కడ మీరు ఇది? 3 సంవత్సరాలు, 3 years నుంచి చేస్తున్నారు. అంటే అంతకుముందు బాంబేలో చేసాను. బాంబేలో అదే అంటున్నారు ఇక్కడ అంతా ఈ బాంబే షెఫ్ అసలు మామూలుగా ఉండదని చెప్పేసి. రైట్. ఒకసారి చేయండి. తర్వాత కలపడం వద్దా? కలపడం వద్దు, ఏం కాదు. అదండి కలపకూడదు. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఏంటి? ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిపాయలు ఈ రౌండ్ గా, అంటే దీన్ని ఏమైనా ఉంటుందా ఇట్లా కట్ చేసుకోవాలని? కొన్ని ఉంటాయి కదా, క్యూబ్స్ లా కట్ చేస్తారు, రౌండ్స్ కట్ చేస్తారు, ఈ విధంగా చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ పత్తా అవి వేసిన తర్వాత ఆనియన్ వేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ అవ్వాలా? గోల్డెన్ బ్రౌన్ అట్లా అంతా అవ్వాలి. ఓకే. సో కంప్లీట్ గా ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు. అంతేనా? అంతే. ఓకే. సో తర్వాత ఇది కొంచెం గోల్డ్ కలర్ లో ఆనియన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మనం ఇది మిర్చి వేయాలి. మిర్చి వేయాలి. సో అంటే మన కేజీకి ఇది సరిపోతుందా? కారం ఎక్కువ అవుతుందా? అంటే స్పైసీగా ఉండాలా? స్పైసీగానే ఉంటే కొంచెం మంచిగా ఉంటాయి. ఓకే. ఫిష్ ఉంది కదా. సో తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఏమైనా క్వాంటిటీ ఉంటుందా ఇంత అని? అందాజా వేయడమే? అందాజా కాదు, ఇది క్వాంటిటీ ఉంటుంది. ఒక కేజీకి ఇంత వేయాలి. ఎంత వేయాలి? ఎన్ని? ఒక కేజీకి ఒక 10 వేయాలా? 10 వేయాలి అంతే. ఇది ఎండినాక ఈ ఎండుమిర్చి. ఓకే. ఇది కొంచెం మంచి కట్ చేయాల్సిన అవసరం లేదా? కట్ చేయాల్సిన ఎండుమిర్చి కొంచెం మంచిగా బాగుంటుంది. ఓకే. ఇది పెట్టేసుకొని మనం గార్లిక్ పేస్ట్ చేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత? అది చాలా ఎక్కువ వేసారు కదా, క్వాంటిటీ తక్కువనే ఉంటాయి. ఇది కేజీ తక్కువనే ఉంటాయి. కేజీకి ఇది ఎంత ఉంటుంది? ఒక 100 grams ఉంటుంది. 100 grams. ఓకే. ఈ రెండు మిక్స్ చేసిందా ఇది? సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది వస్తుంటారు కదా, వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఇక్కడ? రెండు ఉంటాయి. వెజ్ కూడా ప్రిపేర్ చేస్తారా? ప్రిపేర్ చేసి. ఓకే. ఇప్పుడు నాన్ వెజ్లో ఏమేం చేస్తారు ఇక్కడ ఎక్కువ? ఫిష్, నాటుకోళ్ళు. ఇంకా చికెన్ ఉంటాయి. అదే అంటే బాయిలర్ చికెన్. ఓకే. నార్మల్ చికెన్, ఇది మటన్. సో నాన్ వెజ్ అంతా ఇది. సో ఇక్కడ మనకు ప్రాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ కడెం ప్రాజెక్ట్. ఇవన్నీ ఇక్కడ ఫ్రెష్ గా పట్టినవే? ఫ్రెష్ ఇక్కడవే, అప్పుడే చేసి. ఓకే. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటి? ఏం పేస్ట్? ఉల్లిపాయల పేస్ట్. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్. సో దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసిండ్రు. ఎట్లాది గ్రాండ్ మిక్సీ చేసిందా? మిక్స్ చేసినా ఉంటాయి ఉల్లిపాయ పేస్ట్.
సో ఎందుకు మరి ఇక్కడ ఎవరిని అడిగినా కానీ మీ పేరు చెప్తున్నారు? బాగుంటుంది కదా. స్పెషలిస్ట్ అది స్పెషలిస్ట్ మీరు? బొంబాయి షెఫ్. బాంబే షెఫ్. సో ఇదంతా ఇప్పుడు మళ్ళీ వాటర్ ఏమి ఇప్పుడే పోయారా? ఇప్పుడు కొంచెం ఇది అంటే ఆ పచ్చి స్మెల్ పోవాలి. అట్లా పచ్చి స్మెల్ పోవాలి. ఈ ఆయిల్లో కొంచెం ఇది మొత్తం స్మెల్ పోతే తినడానికి కూడా బాగుంటాయి. ఓకే. సో దీని తర్వాత ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు తగినంత పసుపు. ఇప్పుడు బొంబాయి స్టైల్ వేరేనా? దాంట్లో కలిపే మసాలా కావచ్చు, ఇది కావచ్చు, దాంట్లో వేసేది ప్రిపరేషన్ చేసేది బొంబాయి మీరు వేరే ఉంటుంది. బాంబేలో వేరే ఉంటుంది, ఇది కొంచెం వేరేది ఉంటాయి కదా ఇది. కానీ మీరు బొంబాయి స్టైల్లో చేస్తున్నారు. బొంబాయి స్టైల్లో చేస్తాం. దాని తర్వాత ఇది ఇప్పుడు మనం కారపొడి ఆల్రెడీ మనం మిర్చి వేసినాం 10. ఇది ఏ పడతాయి, ఇది ఖచ్చితంగా వేయాలి. ఖచ్చితంగా వేయాలి. ఓకే. అంటే ముందు అడుగుతారా వాళ్ళని స్పైసీ కావాలన్నా ఇట్లా కావాలని? అడుగుతా, కానీ ఎవరికి చెప్పకపోతే నేను బరాబర్ చేస్తా కదా. అంటే మీరే మీ అందాజ మీరు చేసేటట్టు చేసేస్తాం. ఇంకా ఏదైనా స్పెషల్ కావాలంటే వాళ్ళు చెప్తాడు మనకు, అది మనం చేయాలి. ఏదైనా ఎక్కువ ఏమంటే తక్కువ ఏమంటే వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు అంతా ఇప్పుడు ఇది మసాలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మసాలా. ఓకే. మసాలా వేయాలి ఇప్పుడు. మసాలా ఇది గరం మసాలా. సో దీంట్లో ఏమేమి ఉంటుంది గరం మసాలా? మీరు స్పెషల్గా ఏమైనా దీన్ని తయారు చేసుకుంటారా, లేదంటే మామూలుగా బయట దొరికేదేనా? ఈ మసాలా మీరు ప్రిపేర్ చేసుకునేదేనా ఈ మసాలా, గరం మసాలా? అంటే బయట నుంచే తెస్తాం మేము, అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి వస్తుంది. ఓకే. ఈ సపరేట్గా మీకు స్పెషల్ అంటే ఏం లేదు? మసాలా ఏదైనా మీరు ప్రిపేర్ చేసుకొని మీరు అన్ని చేసేది ఏం లేదు, బయట నుంచి తెచ్చుకోవడమే అంతే ఉంటాయి కదా. ఓకే. తర్వాత ఇది కూడా మటన్ మసాలా ఉంటుంది. ఓకే. మటన్ మసాలా కూడా బాగుంటుంది వేసుకుంటే. ఈ స్పెషల్ మసాలా. సో ఇంతకుముందు మాట్లాడితే చెప్తున్నారు అదంతా మీ దగ్గరనే ప్రిపేర్ చేస్తారట కదా? చేస్తాం, మేము కూడా చేస్తాం, కానీ ఎప్పుడప్పుడు అయితే అక్కడికి వస్తాయి కదా, సడన్ గా కావాలంటే మీరు ఇట్లా వేస్తారు. ఇప్పుడు ఇది ఈ మసాలా వేసిండ్రు, మటన్ మసాలా వేసిండ్రు, తర్వాత పొడి ధనియాల పొడి. ఓకే. తర్వాత కుడక పొడి. ఓకే. కుడక పొడి ఎక్కువ వేయద్దంటారు కదా? వేయాలి, కొంచెం వేస్తే బాగుంటాయి కదా. కొద్దిగా వేయాలంటారు? కొద్దిగానే. ఇప్పుడు వాటర్ వేయాలి. ఇప్పుడు పులుసుకు వాటర్ ఎక్కువ పోస్తారు కదా, కర్రీ కదా ఇది? కర్రీ ఎంత వరికి మామూలుగా మన కర్రీకి తక్కువనేనా వాటర్? తక్కువనే వేయాలి. ఒక సూప్ ఎక్కువ కావాలంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా, తక్కువనే వేస్తేనే మంచిగా ఉంటాయి. ఎక్కువ సూప్ అది మంచిగా బాగుంటుంది కదా. ఓకే. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసేసినామా? వేసేసి నెక్స్ట్ ఏంటిది? చింతపండు పులుసు. చింతపండు పులుసు. ఇది కూడా ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? ఇంత క్వాంటిటీ ఉంటుంది కదా, మనం ఎక్కువ వేయద్దు, గింత ఫుల్ అయిపోతుంది. ఓకే. చింతపండు పులుసు. అంటే ఇంకా వేడి అవుతున్నా కొద్దీ ఆ ఫ్లేవర్ అంటే లైట్గా స్మెల్ మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా, సో ఆ స్మెల్ వస్తుంది. అంతే, స్మెల్ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా అది అయినాక మంచిగా ఈ ఫిష్ వేసిన తర్వాత ఇంకా వేరే బాగుంటుంది. సో ఇప్పుడు అది కొంచెం మరగాలనా? బాయిల్డ్ అయితేనే కొంచెం అది మసాలా అది హీట్ ఇవి ఉంటాయి కదా అది. ఇప్పుడు దీని తర్వాత ఈ చింతపండు పులుసు. ఈ నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ చేసేది మనం ఇప్పుడు ఇది బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఫిష్ ఎప్పుడు వేస్తారు? ఫిష్ ఇప్పుడే వేయద్దు, కొంచెం అయినాక కొంచెం అది బాయిల్డ్ కావాలి. సరే, బాయిల్డ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఇండియన్ కిచెన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇది వాటర్ అంతా కూడా ఇప్పుడు మసాలా వేసిందంతా కూడా బాయిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫిష్ని ఇట్లా చేస్తారు ఏంటి, దానికి ఇంకేమైనా ప్రిపరేషన్ ఉంటుందా, ఇదంతా కూడా చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. అవి పూరా బాయిల్డ్ హోగా పానీ, పూరా మసాలా అదంతా కూడా బాయిల్డ్ అయింది. సో నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ ఇప్పుడే వేయాలా? ఓకే. ఇప్పుడు 1 kg ఉంది కదా ఫిష్, సాల్ట్ ఎంత వేయాలా? సాల్ట్ ఎక్కువ వేయద్దు, మనం ఒక గింత చాలు. ఇప్పుడు సాల్ట్ తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుందా? ఫిష్ తీసుకుంటుందా సాల్ట్? ఉంటుంది. రైట్.
సో సాల్ట్ వేయాలి. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంటే నిజంగా కూడా బాయిల్డ్ అయిన తర్వాత మనం మూత తీసిన తర్వాత ఆ స్మెల్ అంతా కూడా నిజంగా చాలా బాగుంది ఇది. సో और क्या डालना उसमें ఇంకేమేయాలా? ఇప్పుడు మనం కొత్తిమీర ఏ ఉప్పర్ దాల్తేరా పైన వేస్తారు కదా, కొంచెం ఎండ్లో కూడా వేసి మరి తర్వాత కొంచెం మీదకి వెళ్ళి వేస్తే కొంచెం బాగుంటాయి, స్మెల్ వస్తాయి కదా. ఓకే. సో ఆ తర్వాత మనం ఇప్పుడు ఫిష్ వేయాలి అంతే. ఫిష్ ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా అంతా మొత్తం మీ దగ్గరనే ప్రిపేర్ చేస్తారు? ఇవన్నీ తెచ్చి మీరే గ్రైండ్ చేసి ఇవన్నీ చేస్తారు మొత్తం మంచిగా. ఏమేమి స్పెషల్ ఉంటాయి ఏమేమి మీ ఆయన అడిగిన ఏమేమి వేస్తారంటే చెప్పా అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు చెప్పరా ఎవరికి? ఇది చెప్పారు, అదే మనకు స్పెషల్ ఉంటాయి కదా. సో ముంబై స్పెషల్. సో ఈ మసాలా ఏందో చెప్పరు ఎవరికి? చెప్పాము అది. ఓకే. ఇప్పుడు ఫిష్ చేయాలి. ఇప్పుడు దీనికి ఏం వేయలేదు అంటే మసాలా దీనికి ఏం మ్యారినేట్ అట్లా చేయడం ఉండదు? మ్యారినేట్ చేసేది ఉండదు దీనికి, ఫ్రెష్ కదా ఉంటే అది దీంట్లోనే మొత్తం మ్యారినేట్ అవుతుంది అట్లా. ఓకే. సో ఇప్పుడు మొత్తం దాంట్లో దాంట్లో మునగాలి లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇదంతా 1 kg. 1 kg. దీంతో బటర్ నాన్ తింటే ఇంకా కొంచెం మంచిగా. సో ఇదంతా 1 kg ఫిష్, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో దాంట్లో మసాలా అదంతా వేసి దాంట్లో వేసేసి పూర్తిగా మునగాలి, లోపలికి వెళ్ళిపోవాలి. సో దీంట్లో ఏమేయాలి? బటర్ నాన్ తినాలి. దీంతో బటర్ నాన్ తింటే బాగుంటుంది. ఎందుకు? అది స్పెషాలిటీ కదా అట్లా. తర్వాత ఇది ఇప్పుడు చేసినాం కదా, సో ఇది రేపు ఇంకా బాగుంటుంది అంటారు కదా? రేపు కల్ బోత్ అచ్చా అయితే ఒక రోజు మొత్తం ఉంచాలి ఇట్లా ఉంచాలి. ఓకే. సో అప్పుడు ఆ ఫిష్ కి ఆ ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఆ మసాలా అదంతా పట్టుకుంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, అంటే పూర్తిగా ఇదంతా దీంట్లో ఈ మసాలా వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తుండ్రు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫిష్ దాంట్లో వేసిన తర్వాత ఆ బాయిల్డ్ చేస్తున్నారు. అంటే జనరల్గా ఈ హాఫ్ బాయిల్డ్ అని అంటారు కదా, దీంట్లో కూడా ఆ టైప్లోనే హాఫ్ బాయిల్డ్ ఫస్ట్ చేసి తర్వాత మళ్ళీ దీంట్లో ఇదంతా వేసి మళ్ళీ చేస్తున్నారు. ఆ స్మెల్ అనేది అంటే జనరల్గా ఫిష్ నెక్స్ట్ డే తింటే బాగుంటుందని చెప్తా ఉంటారు, కానీ ఇప్పుడు ఇది ఇట్లా చేయడం వల్ల సో ఇప్పుడు నెక్స్ట్ డే తిన్నటువంటి ఆ టేస్ట్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు ఈశ్వర్. అంతేనా? రైట్. కొంచెం క్యాప్ వేయాలి మనం, కొంచెం కొత్తిమీర వేసి క్యాప్ వేస్తే 5 నిమిషాలు వేస్తే. రైట్. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కిచెన్. రైట్, చూస్తున్నాం కదా, సో గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన ఈశ్వర్ దాన్ని తీస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందా అసలు పొగ, దాని ఫ్లేవర్ మొత్తం. సో ఫ్రెష్గా ఇప్పుడే సో ఇక్కడ కడెం ప్రాజెక్టులో తెచ్చినటువంటి ఫిష్ 1 kg, దాంట్లో వీళ్ళ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మసాలా ఇవన్నీ వేసి ప్రిపేర్ చేశారు ఇది. సో టేస్ట్ ఓకే, టేస్ట్ సూపర్. और थोड़ा देर रहना है, కొంచెం 5 నిమిషాలు ఉంటే మరి తింటే ఒక బాగుంటుంది. ఓకే. మనం ఇప్పుడు సో ఇప్పుడు ఇంకొక కర్రీ ప్రిపేర్ చేద్దామా? ఇప్పుడు ప్రిపేర్ చేసి రైట్. ఇప్పుడు ఇది మన ఫిష్ కర్రీ అయింది కదా, కొద్దిసేపు అది ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఫిష్కి పట్టుకోవాలి. కొద్దిసేపు ఇది ఉంచి ఆ తర్వాత పన్నీర్తో ఇంకొక ఐటెం కూడా చేస్తున్నారు. క్యావో కాజు పన్నీర్, అది కూడా ముంబై స్టైల్లో. సో అది కూడా మనం చూద్దాం. అంతవరకు ఇది మూత పెట్టండి. రైట్, అక్కడ పెట్టేయండి. రైట్, ఇప్పుడు మనం ఫిష్ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం. కొద్దిసేపు అది అయిన తర్వాత మనం టేస్ట్ చూసి చెప్దాం. అంతలోపు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు కాజు పన్నీర్ ముంబై స్టైల్ కాజు పన్నీర్ ఇప్పుడు చేస్తున్నాం. సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా పెట్టుకున్నారు, మూకుడు కూడా. సో దీంట్లో ఆయిల్ వేసుకున్నారు. సో ఇంతకుముందు నాన్ వెజ్ చేసిండ్రు కదా, సో ఇదంతా కూడా మూకుడు క్లీన్ చేసుకొని మళ్ళీ వెజ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఆయిల్ కేదాలే తేల్ ఆయిల్ వేసిండ్రు. ఇసుకు జాదా ఎక్కువ నూనె అవసరం ఉంటుందా? కొంచెం ఎక్కువనే చేయాలి, కాజు పన్నీర్ కదా, నూనె ఎక్కువ గుంజుకుంటాయి. సో ఇది ముందే ఇవి కట్ చేసి ఫ్రై చేస్తారా? ఫ్రై చేసి నూనె వేసి ఫ్రై చేస్తారు. ఓకే, అంటే పచ్చిగా ఉండకుండా కొంచెం ఇట్లా చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నూనె వేడైన తర్వాత నెక్స్ట్ మనం వేసేది ఇది ఉల్లిపాయ. సో ఇది వెజ్ డిష్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఉల్లిపాయలు ఇంతకు ముందు రౌండ్ గా కట్ చేసినాం మనం, ఇప్పుడు క్యూబ్ టైప్ ఆనియన్స్. సో ఇప్పుడు ఆనియన్స్ వేయాలి, ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కావాలి. అంతేనా? అంతే. రైట్.
సో ఆనియన్స్ లైట్గా అంటే సన్నటి సెగ మంట పైన, సో కొంచెం నూనె కొంచెం వేడైన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ అవ్వడానికి, ఎక్కువ మాడితే కూడా ఫ్లేవర్ అనేది పోతుంది, ఆనియన్ ఫ్లేవర్ పోతుంది. సో ఇప్పుడు లైట్గా కొంచెం గోల్డ్ టైప్లో ఆనియన్స్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేస్తున్నారు. ఇప్పుడు ఎంత వేయాలా? అంటే ఒక ఐదారు మిర్చి, ఎందుకంటే దీంట్లో కారపొడి కూడా వేస్తారా? మళ్ళీ కారం పొడి కూడా వేయాలి. ఇప్పుడు కాజు వేయాలి మనం. సో ఫస్ట్ మనం కాజు పనీర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే కాజు వేయాలి. కాజు ఎందుకు ఇప్పుడు వేయడం? ఫ్రై అవుతుందా? ఫ్రై అవుతుంది. రైట్, ఇప్పుడే కాజు కూడా వేస్తున్నారు. కాజు కొంచెం ఫ్రై కావాలా, ఎందుకంటే ఈ పన్నీర్ ఆల్రెడీ ఫ్రై అయింది. సో కాజు కూడా ఫ్రై కావాలా. సో ఇప్పుడు ఎంత తీసుకోవాలి క్వాంటిటీ కాజు అంటే ఒక 10-15 ముక్కలు తీసుకుంటే చాలు. 50 గ్రామ్స్. 50 గ్రామ్స్. తర్వాత ఇది పన్నీర్ కూడా ఒక 20 ముక్కలు. ఇది కూడా ఒక 50 గ్రామ్. సో దాని తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు లాస్ట్కి వేస్తారు కదా? కాదు, ఇప్పుడు వేస్తే కొంచెం ఆయిల్ ఇది అవుతాయి కదా. ఓకే, పేస్ట్ వేయాలి ఇప్పుడు గింజలు. కానీ ఇది ఎందుకు ఇంత ఎక్కువ వేస్తున్నారు? ఎక్కువ కాదు, ఇది కొంచెం దీంట్లోకి వెళ్ళి తక్కువ వేస్తుంది కదా ఒకటి. ఇప్పుడు ఫిష్కు మనం ఇంత వేసినాం, ఇప్పుడు దాంట్లో సగం దీనికి వేస్తున్నాం. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా దాదాపుగా ఒక 25-30 గ్రామ్స్ అట్లా వేసిండ్రు. సో ఆ తర్వాత దీనికి కూడా మళ్ళీ ఆనియన్ పేస్ట్ వేయాలి. దీనికి కూడా ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ ఇది మస్ట్, ఎందుకంటే ఆ కర్రీ కొంచెం ఆ దగ్గరికి రావడానికి, ఆ గ్రేవీ ఉండడానికి, గ్రేవీ కావడానికి కూడా ఇది బాగుంటుంది పేస్ట్ వేస్తే, ఆనియన్ పేస్ట్. మన దగ్గర దేశీ అంటే కొంచెం దేశీ నుంచి ఇక్కడ మంచిర్యాల, ఇక్కడ జగిత్యాల, అక్కడ నుంచి నిర్మల్ నుంచి వస్తాడు మన దగ్గర. మన ఇక్కడికి నాటుకోళ్ళు అంటే ఫేమస్ మన దగ్గర. నాటుకోడి ఫేమస్. నాటుకోళ్ళు. ఫ్రాన్స్ కూడా ఇప్పుడు మనం పట్టుకొని ఇక్కడ డ్యామ్ ప్రాజెక్ట్ కదా, ఫ్రాన్స్ కూడా అప్పుడే తీసుకుంటారు కదా. దానికోసం ఎక్కువ ఇట్లా మీ దగ్గర స్పెషల్ ఇవన్నీ స్పెషల్. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వేయాలి. ఫస్ట్ పసుపు వేసినాక కొంచెం వెజ్ మసాలా. ఇది కూడా మీరు ప్రిపేర్ చేసింది? మేము ప్రిపేర్ చేసి. ఓకే. మీరు ఎక్కువ ఏది బాగా చేస్తారు, వెజ్ నాన్ వెజ్? వెజ్ నాన్ వెజ్ మన దగ్గర రెండు కూడా. మీరు ఏది బాగా చేస్తారు? అంటే నేను ఇది వెజ్ కూడా చేస్తాం, కానీ ఎక్కువ అంటే ఇక్కడ దేశీ అవుతుంది కదా, దేశీ నాటుకోళ్ళు బాగా చేస్తాం. ఓకే. సో కారపొడి ధనియా వేసిందాం. ఇప్పుడు కారపొడి వేయాలి. ఇప్పుడు దానికి దీనికి సేమ్ వేస్తున్నారు అన్ని ఇవే? కొంచెం దానికి దీనికి అంటే కొంచెం తేడా ఉంటాయి కదా. ఇప్పుడు మనం పన్నీర్ వేయాలి. ఇప్పుడు పన్నీర్ వేయాలి. ఓకే. పన్నీర్ ఆల్రెడీ మనం ఫ్రై చేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది గోలాల్సిన అవసరం లేదు. సో కలర్ కూడా మంచి కలర్ వచ్చింది. తర్వాత ఏంటి, వాటర్ పోయాలా? వాటర్ అది మనం కొంచెం ఇది అంటే ఇప్పుడు దీంట్లో వాటర్ అవసరం లేదు. ఉంది వాటర్ కూడా వేయాలా కొంచెం. ఇది స్పెషల్ ఏటగా ఇప్పుడు వాటర్ వేయాలి. వాటర్ ఎంత ఎక్కువ వేయద్దు, ఇది కొంచెం వస్తే కొంచెం గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం. ఓకే. సో గ్రేవీ కోసం తగినంత వాటర్. సో ఇప్పుడు ఎంతసేపు ఉండాలి ఇది? 10 నిమిషాలు. 10 నిమిషాలు కొంచెం బాయిల్ బాయిల్ అవ్వాలి. ఓకే. మొత్తం లోపట్ల సొరలు కదా. ఇప్పుడు ఇది ఆనాకాలం మన దగ్గర ఇట్లా కళ్ళ ఆడిపోతాయి. ఇది మంచి ఇక్కడ చూడటానికి డ్యామ్ ప్రాజెక్ట్ వస్తాడు కదా, అది మొత్తం ఇక్కడనే వస్తాడు. సో ఈ సీజన్ లో చాలా మంది ఇక్కడికి తినడానికి వస్తుంటారు. డ్యామ్ కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడనే వస్తాడు. సో ఇప్పుడు మూత పెట్టాలా? ఎంతసేపు? 10 నిమిషాలు, గంటే 10 నిమిషాలు పెడితే అయిపోతుంది. ఇండియన్ కిచెన్ లో మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక 10 నిమిషాలు ఇది కొంచెం అంత బాయిల్డ్ అవ్వాలంట. అప్పుడు ఆ తర్వాత ఈ వెజ్ ఏదైతే కాజు పన్నీర్, ఆ తర్వాత ఫిష్, ఈ రెండు కూడా టేస్ట్ చూసి ఎట్లున్నాయో మీకు చెప్తా.
రైట్, ఇక ఈ లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్ సంపత్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నిజంగా చాలా మంచి వంటలు, ఒక మంచి డిషెస్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు. సో వారితో మాట్లాడడం. సంపత్ గారు నమస్కారం అండి. నిజంగా సంపత్ రెడ్డి అండి. నిజంగా అంటే ప్రిపరేషన్ అయితే చాలా, ఇక్కడ ఎవరు వచ్చినా కానీ లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్తున్నారు. అవునండి, 100%. ఎందుకంటే మనకు ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ ఉంది అండి, మనకు టూరిజం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జన్నారం కానీ, జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ నాటుకోడి మన దగ్గర స్పెషల్ ఉంటుంది. ఆ నాటుకోడి కోసం కరీంనగర్కి వెళ్ళి వచ్చి తిని వెళ్తారు. నాటుకోడి కోసం ఫోన్ చేసి, మీకు ఫామా లేదంటే ఫామ్ లేదండి, విలేజ్లో కాబట్టి పట్టుకొస్తారు. మన పిల్లలు ఉన్నారు, పట్టుకొస్తారు. ఓకే. మళ్ళీ అదే విధంగా ఫిష్ అనేది అయితే డ్యామ్ ఉంది, మీరు పోయొచ్చి రావాలి, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ చేపిస్తాం. రొయ్యలు కానీ, చేపలు కానీ, ఆ తర్వాత ఇంకా వేరేమన్నా కావాలన్నా స్పెషల్ చేపిస్తాం. సో వెజ్, నాన్ వెజ్ అంటే ఏది ఎక్కువ మీ దగ్గర? వెజ్ పన్నీర్ ఎక్కువ వస్తుంది సార్. పన్నీర్ ఎక్కువ. పన్నీర్ బాగుంది. ఇటు టెంపుల్ వెళ్తారు కదా, బాసరా ఉంది కదా, బాసరా పోయిన వాళ్ళు, ఇక్కడ గొడిసిరాలు ఉంది, గొడిసిరాలు, ఇక్కడ రంగాపేట, ఎక్కడ టెంపుల్ పోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెజ్ మాత్రం మన దగ్గర ఆగుతారు. వెజ్ తిన్న వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. మళ్ళీ తిన్నోళ్ళు గిట్ట వెజ్ లో ఏమేం చేస్తారు ఎక్కువ? పన్నీర్, దాల్ తడక, టమాటా కర్రీ ఇలాంటివి ఉంటాయి మన దగ్గర. దాల్ తడక బాగా ఇస్తుంది. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది హోటల్ రన్ చేస్తున్నారు? మనకు ఇవి రెండు ఉన్నాయి మన హోటల్, ఒకటి లక్కీ దాబా, ఒకటి లక్కీ రెస్టారెంట్ ప్లస్ ఇది లాడ్జ్ కూడా. లాడ్జ్ ఉంది, లాడ్జ్ ఇప్పుడు ఇస్తలేము. దాబా మనకు అక్కడ 5 years అవుతుంది, ఇది 1 year అవుతుంది మనం ఇక్కడ పెట్టి. ఎందుకంటే అక్కడ ఎక్కువైపోట్లా పబ్లిక్ ఎక్కువైపోతారు, ఆ రష్ ఎక్కువ కంటే ప్రత్యేకంగా మళ్ళీ దానికి ఎక్కువ రెయినీ సీజన్ లో మీ దగ్గర ఎక్కువ ఉంటుందా? అవును, బాగుంటుంది. డ్యామ్ గేట్ తిప్పుతారు కదా, అప్పుడు పబ్లిక్ ఫుల్ ఫ్లో ఉంటుంది కదా, అప్పుడు వస్తుంటారు. మళ్ళీ ఏంటి ఈ ఇంగ్రీడియంట్స్, దీనికి సంబంధించి కూడా ఈ మసాలా గురించి మన ఈశ్వర్ అడిగితే చెప్పట్లేదు, మీరైనా చెప్తారా? అయితే అల్లం ఎల్లిగడ్డ అనేది అయితే మనం ఇంటికనే పేస్ట్ పెడతాం. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ బయట ఉన్నాం అనుకో టేస్ట్ ఉండదు, అవుట్ అయిపోతుంది అని చెప్పి మనమే ఇంటికాడ బట్టి చేస్తాం. తర్వాత మసాలాలు, ధనియాలు మనమే వేయించి పట్టిస్తాం. ఓకేనా. చేపలకు పొడి ఉంటుంది, మెంతి పొడి ఉంటుంది, ఇది స్పెషల్ మన దగ్గర. ఈ మెంతి పట్టుతాం చూసినామా, ఇది స్పెషల్, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది చేస్తే. అలా మనమే డైరెక్ట్ ఏమున్నా అని పట్టి ఇస్తాం కాబట్టి టేస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి? 5 years అవుతుంది. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అవుతుందా? ఇది 1 year అవుతుంది చాలు చేసాం. ఇది 1 year అవుతుంది. అక్కడ ఫ్లో ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ పంపించినాం. ఏంది ముంబై నుంచి తెప్పించారు? ముంబైకి తెప్పించిన. ఎందుకంటే మనకు అంటే ఒక ఇంతకుముందు ఇలా అన్న మన దగ్గర వేసిండు, అక్కడ వేసిండు, అక్కడ వేసినాక పరిచయం అయినాక ఉంటుందా వేరే అక్కడికి ఇక్కడికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందా? వీళ్ళు చేసేది మన మంచి లేదు. ఫస్ట్ ఏం చేసింటే అక్కడ ఫ్లేవర్ వేసిండు, మళ్ళీ ఇక్కడ ఎట్లా అలవాటు అయినో మళ్ళీ మన తెలంగాణ ఫ్లేవర్ అయిపోయింది. మనకి మన దగ్గర కొంచెం కారం గట్టి తింటారు, అట్లా కొంచెం అలవాటు అయిపోయింది. ఫస్ట్ అక్కడ ముంబై అయినప్పుడు కొంచెం సాసులు పీసులు కొంచెం ఎక్కువ పడుతుండే, అక్కడ అట్లే ఉంటుంది కదా ముంబై స్వీట్నెస్. మన తెలంగాణ కంటే కొంచెం రఫ్ ఉంటుంది, అట్లా మసాలా కూడా ఎక్కువ అవుతుంది, మన స్పైసీ అనేది కొంచెం అలవాటు అవుతుంది. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందా? ఇది ఒకసారి మనం టేస్ట్ చూసి ఎట్లుందో చెప్దాం, మీరు కూడా చూడాలి. ఓకే, 100%. డైలీ 1 time ఎక్కడనే తింటారు. సరే, మీరు ఎట్లాగో బాగుందని చెప్తారు మీరే కాబట్టి నేను చూసి చెప్తా. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది కాజు పన్నీర్ అయితే ప్రిపేర్ చేశారు. అది ఎట్లుందో చూసి స్మెల్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో మీరు ఆయిల్ ఇది ఉంది కదా, క్వాంటిటీ అంటే క్వాలిటీ ఎట్లా, ఏం ఆయిల్ వాడతారు? మనం టెస్ట్ గోల్డ్ వాడతామండి. టెస్ట్ గోల్డ్ వాడతాం. బాగుంటుందా? బాగుంటుంది. అమౌంట్ వేరే ఫ్రీ దొరుకుతాయి కానీ ఫామ్ ఆయిల్ దొరుకుతుంది, ఫామ్ ఆయిల్ వాడరు. ఎందుకంటే మనం మన దగ్గర బిర్యానీకి వెళ్తుంది. మళ్ళీ బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తారా? ఓకే, రైట్. ఇప్పుడు ఇది మనం కాజు పన్నీర్ టేస్ట్ చూస్తున్నాం. సో నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. పన్నీర్ అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం. ఆయిల్ వస్తాం. ఆయిలా లేకపోతే నెయ్యా? కొంచెం ఆయిల్, కొంచెం గీ ఉంటుంది. గీ ఉంటుందా? గీ డబ్బా. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది అది గీలో చేసినట్టు. అదే. సో అది ఆ ఫ్లేవర్స్ ప్రతి ఒక్క మసాలా ఇది కూడా మనకు తింటుంటే తెలిసిపోతుంది. అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఈ పన్నీర్ కూడా. పన్నీర్ ఇక్కడ మీరు ప్రిపేర్ చేపిస్తారా? లేదా పన్నీర్ కరీంనగర్ వస్తుంది. కరీంనగర్ ఏరియా, దాని నుంచి పన్నీర్ వస్తుంది. చాలా బాగుంది నిజంగా, బాగా చేస్తారు. ఒకసారి ఆ ఫిష్ కూడా మనం ఎట్లుందో చూసి ఆ టేస్ట్ చూసి చెప్దాం. సో కాజు కూడా సో కంప్లీట్గా ముందే ఆయిల్లో వేసారు కాబట్టి అది మంచి ఫ్రై అయింది. సో కాజు కూడా చాలా సాఫ్ట్గా. రైట్, ఇప్పుడు ఈ ఫిష్ కూడా ఒకసారి ఫిష్ కూడా ఎట్లుందో మనం టేస్ట్ చూద్దాం. అనుకున్నట్టే నిజంగా, అంటే చెప్పడం కాదు కానీ చాలామంది ఇక్కడ కస్టమర్స్ వస్తారని చెప్తున్నారు. ఇక్కడ మనం వచ్చినప్పుడు ఫిష్ కోసమే, ఫిష్ తినడానికే ఇక్కడ చాలామంది కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడాము.
చాలా సాఫ్ట్గా. అందరూ చెప్తుంటారు అందరు నెక్స్ట్ డే తింటే బాగుంటుంది పులుసు అని, కానీ కర్రీ చాలా బాగా చేశారు. బహుత్ అచ్చా హై, చాలా బాగుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది నిజంగా. నేను అంటే ఎట్లుంటుందో ఏందో మరి ఎట్లా ప్రిపేర్ చేస్తారో అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఓకే సార్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్ ఇప్పటికి రైట్ సార్, రైట్. చూసారు కదా, సో ఫిష్ కర్రీ, ఆ తర్వాత ఈ పన్నీర్ కాజు కర్రీ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ కడెం ప్రాజెక్ట్ దగ్గరే ఉంటుంది. సో ఇది ఇవాల్టి మన ఇండియన్ కిచెన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.